Hi, hello, welcome to Sanjay Talkies. సో వ్యూవర్స్ లైక్ చాలా లాంగ్ టైం అయిపోయింది వీడియో చేసి డ్యూ టు మెనీ రీజన్స్ బట్ యా ఇప్పుడు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాం అండ్ అది నన్ అదర్ దాన్ ఇట్స్ అబౌట్ కాశీ అండ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ బెనారస్ అండ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ Varanasi. ఎస్. And there is a history behind this name Varanasi because there were two rivers Varuna and Asi సంగమం అవుతుంది కాబట్టి దాని పేరు వారణాసి వచ్చింది. యా సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది అక్కడికి వెళ్ళి అసలు ఏమేమి చూడాలి, ఏంటి మెయిన్ ప్లేసెస్ అండ్ వాటిని ఎలా విజిట్ చేయాలి, లేదంటే స్టే ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో ఇదివరకు చాలా వీడియోస్ వచ్చాయి వారణాసి ట్రిప్ గురించి. బట్ ఏమైందంటే రీసెంట్గా చాలా చేంజెస్ వచ్చాయి. మన పిఎం లైక్ కారిడార్ని బిల్డ్ చేశారు విశ్వనాథ్ టెంపుల్ చుట్టూ. సో ఎలా యాక్సెస్ చేస్తే బాగుంటుంది టెంపుల్ని, ఏ ఏ గేట్ నుంచి వెళ్తే ఎలా ఉంటాయి బెనిఫిట్స్, సో ఇలాంటివన్నీ. అండ్ ఇది కాకుండా లైక్ వారణాసిలో ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది అండ్ ఏ మెయిన్ ప్లేసెస్ చూడొచ్చు అండ్ ఫుడ్స్ ఏమేమి ట్రై చేయొచ్చు లోకల్గా, సో దట్ యువర్ లైక్ విజిట్ విల్ బీ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సో ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. సో నౌ విల్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఎస్, అండ్ దిస్ వీడియో ఈ వీడియో కొన్ని పార్ట్స్తో డివైడ్ అయి ఉంటుంది. సో బేసిక్లీ ఎలా అంటే ఫస్ట్ పార్ట్ వారణాసి ఎలా రీచ్ అవ్వాలి, సెకండ్లీ అక్కడ రీచ్ అయ్యాక ఎక్కడ స్టే చేయాలి, థర్డ్లీ అక్కడ చూడాల్సిన విషయాలు ఏంటి, ఘాట్స్ ఎలాంటివి, ఎన్ని ఘాట్స్ ఉన్నాయి, అక్కడ ట్రై చేయాల్సిన ఫుడ్ ఏంటి. సో దిస్ హౌ ద ట్రిప్ విల్ బి ర్యాప్డ్ అప్. సో ఇట్స్ అ బేసిక్ మీకు ఒక టూర్ గైడ్ లాంటిది. సో ఫస్ట్ వారణాసి ఎలా వెళ్ళాలి, హౌ టు రీచ్ వారణాసి. సో మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మేము ఫ్లైట్ తీసుకుని వెళ్ళాం వారణాసికి. సో ఇన్ కేస్ మీరు ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, లేదా మీరు త్రూ ట్రైన్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఫ్లైట్ త్రూగా వెళ్తే మీకు ఎయిర్పోర్ట్ నుంచి కాశీ మెయిన్ ప్లేస్కి వెళ్ళడానికి మీకు ఒక 45 to 1 hour పట్టచ్చు ఇన్ క్యాబ్ ఆర్ ఆటో వాట్ ఎవర్ యూ ప్రిఫర్. అక్కడ 2 types ఆఫ్ ఉన్నాయి. ఒకటి మీరు ప్రీపెయిడ్ ట్యాక్సీస్ మాట్లాడుకోవచ్చు, ఎయిర్పోర్ట్లోనే ఉంది, విచ్ ఇస్ ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇంకొకటి లేదు మాకు ప్రీపెయిడ్ ట్యాక్సీ వద్దు, మాకు రేట్ ఎక్కువ పడుతుంది అని మీరు అనుకుంటే మీరు బయటకు వచ్చి ఓలా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యోర్ విష్, మీ కన్వీనియన్స్ అది. అండ్ మీ స్టేషన్ కనుక త్రూ ట్రైన్ మీ ట్రావెల్ అయ్యి స్టేషన్లో దిగితే కనుక స్టేషన్ నుంచి కాశీ టెంపుల్ ఇట్స్ అరౌండ్ 4 kilometer రేడియస్ కాబట్టి మీకు షేర్ ఆటోస్ కానీ లేదా మీరు బేరాలు ఆడుకొని ఆటో కూడా మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ వేర్ టు స్టే. సో చాలా ప్లేసెస్ ఉంటాయి స్టే చేయడానికి వారణాసిలో. లైక్ యుల్ ఫైండ్ 5-star హోటల్స్ ఉంటాయి, అలాగే లైక్ లో బడ్జెట్లో మనం తీసుకుంటే ఐ మీన్ లైక్ 5-star నుంచి 2-star హోటల్స్ కూడా ఉంటాయి చుట్టుపక్కల. బట్ అవి ఏంటంటే కొంచెం లైక్ డిస్టెన్స్లో ఉంటాయి. సో వాటి నుంచి మీరు టెంపుల్ని యాక్సెస్ చేయాలంటే మీరు ఆటో కానీ లేదంటే మీకు ఓన్ వెహికల్ ఉంటే అది పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ లైక్ మీకు మంచి స్టే కావాలి అండ్ దట్టు టెంపుల్ కూడా యాక్సెస్ ఉండాలి అంటే, ఘాట్స్కి కూడా యాక్సెస్ ఉండాలంటే మీరు లోపలికి వెళ్తే సత్రాలు ఉంటాయి. లైక్ ఏ స్టేట్కి ఆ స్టేట్ అనమాట. అంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి సో తెలుగు వాళ్ళకి బోల్డ్ ఆశ్రమాలు ఉన్నాయన్నమాట అక్కడ. అంటే ఉండడానికి కానీ లేదంటే ఫుడ్ కూడా అక్కడే అవైలబుల్గా ఉన్న సత్రాలు ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా అందరూ తెలుగు వాళ్ళే అలాంటి సత్రాలకి. సో అక్కడ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు లైక్ మీ ఎఫోర్డబిలిటీ బట్టి మీరు రేట్స్ బట్టి మీరు తీసుకోవచ్చు. సమ్మర్స్లో వెళ్తే ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, వింటర్స్లో వెళ్తే నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి విత్ గీజర్ అవైలబిలిటీ. కొన్ని ఆశ్రమాల్లో ఇట్స్ అ కామన్ గీజర్, మీరు అక్కడికి వెళ్ళి వాటర్ నింపుకొని మీ రూమ్కి తీసుకొని రావాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఆశ్రమాల్లో ఉన్నాయి. కొన్ని ఆశ్రమాల్లో గీజర్ ఈజ్ ఆల్సో అటాచ్ టు యువర్ రూమ్. మేమున్న ఆశ్రమం పేరు విశ్వనాథ్ సేవా ఆశ్రమం. ఇట్స్ అ వెరీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. అక్కడ రూమ్స్ టూ డీసెంట్, మనకి తిరుమల ఎలా ఉంటుందో అలాగే ఉందని చెప్పొచ్చు, ఇంకా అంతకన్నా నీట్గా కూడా ఉందని చెప్పొచ్చు టు బి వెరీ ఆనెస్ట్. మాకు రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండ్ గీజర్ కూడా అటాచ్డ్ అయింది. మేము వెళ్ళింది వింటర్స్ కాబట్టి గీజర్ ఉండడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. అండ్ విశ్వనాథ్ సేవా ఆశ్రమంలో ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద హోటల్ ఫీజ్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నింది. అక్కడ మార్నింగ్ టిఫిన్స్ ఉండవు. మీకు కాశీలో ఏ ఆశ్రమంలో కూడా మీరు ఉన్న మార్నింగ్ టిఫిన్స్ ఉండవు. టిఫిన్స్ అనేది మీరు అరేంజ్ చేసుకోవాల్సింది బయటకు వచ్చి. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హోటల్ రెంట్ ఓన్లీ.
సో అలా ఉన్నింది. అండ్ మేమున్న విశ్వనాథ్ శివ ఆశ్రమం నారద్ ఘాట్ దగ్గరలో ఉన్నింది. అండ్ ఘాట్ నుంచి ఇట్ వాజ్ జస్ట్ 50 మీటర్స్ అవే. సో అది కూడా మాకు ఒక యాడెడ్ బెనిఫిట్ అయింది. మీరు గూగుల్లో చూస్తే చాలా మీకు కనిపిస్తాయి, లైక్ సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పి, లేదా రామతారక ఆశ్రమం, ఇవన్నీ ఉన్నాయి కూడా. ఇవన్నీ చాలా పాపులర్, మీకు గూగుల్లో దొరికేవి. మీరు డైరెక్ట్గా అక్కడికి కూడా వెళ్ళొచ్చు. లేదు విశ్వనాథ్ శివ ఆశ్రమానికి కూడా వెళ్ళాలంటే విల్ డ్రాప్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యా, సో అండ్ ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ఫెసిలిటీ ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే మన తెలుగు ఆశ్రమాలు అన్నీ ఆల్మోస్ట్ ఒక ప్లేస్లోనే సిచ్యుయేట్ అయి ఉన్నాయి. సో మీరు ఏం చేయొచ్చు అంటే మేబీ మీ లగేజ్ ఒక దగ్గర పెట్టుకొని ఆ ప్లేస్కి వెళ్ళి లగేజ్ దగ్గర పెట్టుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు వెళ్ళి మాట్లాడచ్చు, ఎక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకేం సూట్ అవుతుందో అది ఆప్ట్ చేసుకోవచ్చు. దట్ విల్ బి బెటర్. అండ్ సో స్టే అయింది కాబట్టి ప్లేసెస్ టు విజిట్ కాశీ. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, కాశీలో మీరు విజిట్ అవ్వాలి అనుకునే మొట్టమొదటి మీ థాట్కి వచ్చేది కాశీ విశ్వేశ్వరనాథ్ టెంపుల్. సో కానీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీకు కాశీలో కాలభైరవుడి పర్మిషన్ ఉండాలి. సో కాలభైరవుడి పర్మిషన్ ఉండాలి కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండా మీరు కాశీలో ఎక్కడ చుట్టలేరు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ గో టు కాలభైరవ టెంపుల్. సో కాలభైరవ టెంపుల్కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మీరు త్రూ ఘాట్ కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉన్నా, మరీ చిన్నపిల్లలు ఉన్నా మీకు ఇబ్బంది అవుతుంది. బికాస్ అది చాలా హైట్లో ఉన్న అన్ని మెట్లు ఎక్కడం నిజంగా వాళ్ళకి చాలా టీడియస్గా ఉండొచ్చు, ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు. సో వాట్ వీ విల్ సజెస్ట్ ఇస్ మీరు మెయిన్ రోడ్కి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి ఆటో కానీ రిక్షా కానీ ఏదైనా మాట్లాడుకుని డైరెక్ట్గా కాలభైరవ టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం పర్సనలీ. కాలభైరవ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ మీరు ఎక్కడైనా చెప్పులు వదులుతున్నారంటే ప్లీజ్ అక్కడ ఉన్న ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ మేము ఒక దగ్గర చెప్పులు వదిలేసి తర్వాత మేము ల్యాండ్ మార్క్ మేము చూసుకోలేదు, రిటర్న్ వచ్చేసరికి మా చెప్పులు ఎక్కడున్నా కూడా మాకు తెలియలేదు. సో వీ హ్యావ్ టు అగైన్ ట్రావెల్ ఒక 1 కిలోమీటర్ తిరగాల్సి వచ్చింది. సో ప్లీజ్ మీరు కొంచెం చూసుకోండి. బికాజ్ ఎప్పటికప్పుడు క్యూ లైన్ మార్చేస్తారు, ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ రెగ్యులేషన్స్. కాబట్టి మీరు ఇన్ కేస్ ఎక్కడైనా వదిలితే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అక్కడికి వచ్చినా ట్రై చేయడం. అండ్ ల్యాండ్ మార్క్ ఇన్ ద సెన్స్ లైక్ స్పెసిఫిక్గా ఏదైనా ఒక షాప్ ఇది కాకుండా ఆ ప్లేస్ని ఏమంటారు, లేదంటే గుడి లైక్ ఎంట్రన్స్లో ఉంటే అక్కడ ఆ లొకాలిటీని ఏమంటారు కనుక్కోండి, లోకల్ ఎక్స్ని. అండ్ మీరు రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మేబీ రిటర్న్ డైరెక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ అనుకోండి. సో అప్పుడు మీరు అక్కడ మళ్ళీ లోకలైట్స్ని అడగచ్చు, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో ఆ ప్లేస్కి మీరు మళ్ళీ వచ్చేయచ్చు. బికాజ్ ఎందుకు ఈ ప్రాబ్లం అంటే మనకి అన్ని స్ట్రీట్స్ అనమాట, స్మాల్ స్ట్రీట్స్, అన్ని గల్లీలు. సో మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, అన్నీ ఒకలాగే ఉంటాయి. సో ఏదైనా మీరు మీ బ్యాగేజ్ కానీ మీ ఫుట్వేర్ కానీ ఎక్కడైనా వదిలేస్తే అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఎలా ఫైండ్ చేయాలి ఏంటి అని చెప్పి. సో అదొక చిన్న సజెషన్ మీకు. సో మూవింగ్ కాలభైరవ దర్శనం అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి మనం కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్దాం. సో కారిడార్ ముందు లైఫ్ చాలా సింపుల్గా ఉండేది, దర్శనం కూడా చాలా సింపుల్గా అయిపోయేది. కానీ ఇప్పుడు కారిడార్ నిర్మించబడింది కాబట్టి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ అన్న విషయానికి అందరికీ తెలుసు. బట్ కమింగ్ పాయింట్ టు ద డిసడ్వాంటేజెస్. సో కారిడార్ అంటే ఓవరాల్ 4 గేట్స్ ఉన్నాయి కారిడార్కి. గేట్ నెంబర్ 1, 2, 3, 4. ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క పేరు కూడా ఇచ్చారు. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి అంటే ద లాంగెస్ట్ కారిడార్ గేట్ టు అవాయిడ్ ఏది అంటే గేట్ నెంబర్ 4. గేట్ నెంబర్ 4 మీకు రోడ్ పైనే ఉంటుంది, మెయిన్ రోడ్ పైన, విచ్ ఇస్ వెరీ మచ్ యాక్సెసిబుల్ అందరికీ. జ్ఞానవాపి మస్జిద్ పక్కనే ఉంటుంది. కానీ మీరు గేట్ నెంబర్ 4 నుంచి కనుక క్యూ లైన్లోకి వెళ్తే మీరు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి చేరుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది. బికాస్ కారిడార్ ఈజ్ రియలీ లాంగ్. బట్ ఇఫ్ ఇన్ కేస్ మేము క్రౌడ్ని అవాయిడ్ చేయాలి, మార్కెట్ని అవాయిడ్ చేయాలి, క్యూ లైన్ మాత్రం మేము టెంపుల్ ప్రిమిసెస్ లోపలే క్యూ లైన్లోకి ఉండాలి, అదెంత లాంగ్ అయినా పర్వాలేదు అనుకుంటే గేట్ నెంబర్ 4 ఈజ్ వెరీ బెస్ట్ ఫర్ యూ. బట్ కమింగ్ టు గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 1 అన్నది మీకు చాలా లాంగ్. గేట్ నెంబర్ 1 అంత లాంగ్ ఉండదు మీకు, కానీ మీ క్యూ లైన్ మార్కెట్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ గేట్ నెంబర్ 1కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మీరు కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెళ్ళే క్యూ లైన్ దారిలోనే మీరు గుండి గణపతిని దర్శించుకోవచ్చు, అలాగే కాశీ అన్నపూర్ణ దేవిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఫెసిలిటీ గేట్ నెంబర్ 4లో వచ్చే పిల్గ్రిమ్స్కి ఉండదు. సో ఇది. బట్ మీరు అన్నపూర్ణమ్మని లైక్ పోస్ట్ విశ్వనాథ్ని దర్శించుకున్నాక అన్నపూర్ణమ్మని దర్శించుకుంటే బెటర్. ఎందుకంటే
అంతసేపు క్యూలో ఉంటారు కదా, సో మీరు అన్నపూర్ణం దర్శించుకోవడానికి వెళ్ళిపోతే మళ్ళీ పెద్ద క్యూ లైన్ ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే మీరు క్యూలో డుండి గణపతి లైన్లో నిల్చొని మీరు డుండి గణపతిని దర్శించుకోవచ్చు. అక్కడ ఒక పెద్ద పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ మీరు అక్కడ ఉండి పూజించుకోవడం అంత స్పేస్ ఉండదు, అంత లైక్ ఏమంటారు, అంత మీకు మంచి బిల్టప్ ఏరియా కూడా లేదు మీరు అక్కడ నిల్చొని దర్శించుకోవాలి అంటే. సో మీరు క్యూలో ఉన్నప్పుడే మీరు అలా చేతులు జోడించుకొని మీరు దర్శించుకొని అలా ముందుకు వెళ్తూ ఉండగా మీకు లెఫ్ట్లో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది, రైట్లో అన్నపూర్ణ ఉంటుంది. కానీ మీరు లైన్ బ్రేక్ చేసి అన్నపూర్ణకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మా సజెషన్ ఏంటంటే మీరు విశ్వనాథుని దర్శనం చేసుకుని మళ్ళీ ఇదే గేట్ త్రూగా బయటకు వస్తారు కాబట్టి అప్పుడు అన్నపూర్ణ దేవిని మీరు దర్శించుకోవచ్చు. అండ్ లైక్ దుండి గణపతిని ఎందుకు దర్శించుకోవాలంటారంటే, మనం ఏ కోరిక కోరుకొని లైక్ స్వామికి దండం పెట్టుకుని ఆ తర్వాత శివుడి దర్శనం చేసుకుంటే లైక్ తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి ఒక నమ్మకం. అండ్ లైక్ మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అది. అండ్ దుండి గణపతిని దర్శించుకునేటప్పుడు ఎర్రటి పుష్పాన్ని సమర్పించుకొని దర్శనం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా త్వరగా అందుతుంది అన్నది ఒక నమ్మకం. సో కుదిరితే తప్పకుండా చూడండి. అండ్ దుండి గణపతి లాగే ఇంకొక గణపతి ఆలయం ఉంది, అది సాక్షి గణపతి ఆలయం. అది మనకి కాలభైరవుడు లైక్ దర్శనంకి మనం ఒక మార్గంలో వెళ్తాం కదా, ఆ మార్గంలోనే మీకు ఎడం పక్కకు ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి అడగండి, మీరు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ ద్వారం లోపలికి వెళ్తున్నప్పుడు మీరు అడిగితే ఎవరినైనా సాక్షి గణపతి టెంపుల్ అంటే చూపిస్తారు. మనకు తెలియదు టెంపుల్ కూడా అని చెప్పి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. సో అది మీరు టెంపుల్ అని కూడా గ్రహించరు, నార్మల్ ఏదో ఒక షాప్ లాగా ఒక హౌస్ లాగా అనిపిస్తుంది. సో మీరు అడిగితే చెప్తారు. సో సాక్షి గణపతిని కూడా దర్శించుకొని వెళ్ళమంటారు. ఎందుకంటే మనం కాశీకి వచ్చాము, కాశీలో విశ్వనాథుని దర్శనం చేసుకొని వెళ్తున్నాం అనేసి ప్రతి దాని సాక్ష్యం ఆయన దగ్గర రాసుకుంటారంట. సో డెఫినెట్లీ అండ్ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి కూడా అదే మార్గం ఉంటుంది. సో 2 లైన్స్ లైక్ మనకి కలిసి కూడా ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకండి, లైక్ ఎక్కడ ఉంది అంటే చెప్తారు, ఎవరిని లోకలైట్స్ని అడిగితే చెప్తారు. సో దట్ వే యూ కెన్ ప్లాన్. సో కాశీ విశ్వనాథ్ గురించి మీకు చెప్పేశాం కాబట్టి నెక్స్ట్ కమింగ్ టు కాశీ విశాలాక్షి దేవి గురించి. అయ్యవాడిని చూసాక అమ్మవారిని చూడాలి కదా. సో కాశీ విశాలాక్షికి మీరు వెళ్ళాలి అంటే మీర్ ఘాట్ అనే ఘాట్ నుంచి మీరు పైకి స్టెప్స్ ఎక్కితే ఘాట్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 150 to 200 మీటర్స్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చిన్న సందులోకి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో మీరు వెళ్ళగానే మీకు కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీకు కనిపించే విగ్రహం స్వయంభుగా వెలిసిన విగ్రహం కాదు. ఆ స్వయంభుగా వెలిసిన విగ్రహం ఈ మనకి దర్శనం ఇచ్చే విగ్రహం వెనకాల దాగి ఉంటుంది. దాన్ని కొంచెం లెఫ్ట్కి వచ్చి తొంగి చూడండి, మీకు డెఫినెట్లీ కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా. అండ్ రైట్కి మీకు వస్తే అదే విశాలాక్షి అమ్మవారి ప్రెమిసెస్లోనే మీరు రైట్ సైడ్కి వస్తే శివుడు దర్శనం ఇస్తాడు మీకు. అండ్ ఒక నమ్మకం ఏంటంటే కాశీ విశాలాక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా ముత్తైదుకి మీరు ఏదైనా తాంబూలం ఇస్తే కూడా అది చాలా మంచిది అని ఒక నమ్మకం. కాబట్టి కుదిరితే అది కూడా చేయండి. అండ్ మనకి విశాలాక్షి అమ్మ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉండదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే చక్కగా దర్శనం అయిన తర్వాత ప్రదక్షిణం అంతా అయిన తర్వాత మీరు ఒక పక్కన కూర్చొని అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు, చాలా మంచిది. సో ఇది అమ్మవారి టెంపుల్ గురించి. కమింగ్ టు అన్నపూర్ణమ్మ టెంపుల్, మేము మీకు చెప్పినట్టుగానే అన్నపూర్ణమ్మ టెంపుల్ గేట్ నెంబర్ 1 కారిడార్ దగ్గరగా ఉంటుంది. అన్నపూర్ణమ్మ టెంపుల్ గురించి మీకు చెప్పాలంటే మీరు ఆ టెంపుల్లో వెళ్ళినప్పుడు అన్నపూర్ణమ్మ శివుడికి భిక్షం వేస్తున్నట్టు కనిపిస్తారు. సో అది చూడడం చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి పక్కనే మీకు ఒక పంతులు గారు కూర్చొని అన్నిస్తూ ఉంటారు, ధాన్యం మీకు ఇస్తూ ఉంటారు. సో ఆ ధాన్యం తప్పకుండా తీసుకోండి. అది ప్రసాదం. ఆ ప్రసాదం మనం తీసుకొని అన్నం అయితే అన్నం, అంటే బియ్యం అయితే బియ్యం, లేదంటే మనకి ధాన్యం. సో రెండు కావాల్సిన రెండు కూడా మనం తీసుకోవచ్చు. తీసుకొని అది మన పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది. పెట్టుకుంటారు, పూజా మందిరంలో పెట్టుకుంటారు, కొంతమంది బియ్యం బస్తాలో దాచుకుంటారు. సో డెఫినెట్లీ అలాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకొని ప్రసాదాన్ని మీరు ఇంట్లో దాచుకోవచ్చు. అండ్ అక్కడ డొనేషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అన్నప్రసాదం కోసము. సో మీరు డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. అక్కడ ఒక స్కీమ్ కూడా ఉంది. ఆ అమౌంట్ మీరు కడితే ఎవ్రీ ఇయర్ మీ పర్టిక్యులర్ మీకు ఒక ఇంపార్టెంట్ స్పెషల్ డేట్ రోజు, మీ యానివర్సరీ కావచ్చు, బర్త్డేస్ కావచ్చు, అలాంటి డేట్ రోజు మీ పేరు మీద అన్నదానం కూడా జరుగుతుంది.
సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అన్నపూర్ణ దేవి టెంపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో మీకు వెనకట్లే మీకు నిత్య అన్నదాన సేవ ఉంటుంది. డెఫినెట్లీ అక్కడ కూడా తినడానికి ట్రై చేయండి. సో అన్నపూర్ణ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గోయింగ్ టు వారాహిదేవి టెంపుల్. యూరంటే సో వారాహిదేవి టెంపుల్ ఏంటంటే అక్కడ మీరు డెఫినెట్లీ వారాహిదేవిని దర్శించుకోవాలంటే మీరు ఫస్ట్లీ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 7 to 9 మాత్రమే అమ్మవారి దర్శనం ఇస్తారు. కొన్నిసార్లు 7:30 to 9:30 కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్, సమ్మర్ వింటర్. సో మీరు 7:30 కానీ 7 కానీ దర్శనం దొరకాలి అంటే మీరు మినిమం 2 hours ముందు లైన్లో నిల్చోవాలి. ఇట్స్ బెటర్. అంటే మీరు 7 కల్లా స్టార్టింగ్ అలా గుడి తెరవగానే మనం దర్శనం అవ్వాలి అనుకుంటే ఇట్స్ బెటర్ దట్ యూ లైక్ గెట్ దేర్ బై 5 కల్లా అక్కడ ఉండి నించుంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. అదర్వైజ్ అట్లీస్ట్ మీరు 5కి వెళ్ళలేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ వెళ్ళలేకపోతే బిఫోర్ 6 ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. బిఫోర్ 6 ఉండకపోతే మీకు అసలు ఆ రోజు దర్శనమే దొరకదు. అగైన్ యూ నీడ్ టు గో బ్యాక్. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎంతమంది భక్తులు ఉన్నా సరే ఆ టైంకి 9 అయ్యేసరికి ఆ టైంకి తలుపులు మూసేసేస్తారు. మీరు తలుపులు తెరుచున్నాయి కదా మాకు దర్శనం దొరుకుతుందని మాత్రం భ్రమపడకండి. ఎందుకంటే వారాహి దేవి అన్న మూల విగ్రహం ఏదైతే ఉందో అది అండర్ గ్రౌండ్ ఉంటుంది. మీరు ఆవిడ డైరెక్ట్గా మనం చూడలేము, బికాజ్ ఆవిడ శక్తిని, ఆవిడ ఒక గ్లోరీని మనం తట్టుకోలేమంట. సో మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న ద్వారం నుంచి మనకు ఆవిడ పాదాలు, ఆవిడ కళ్ళు మాత్రమే, కళ్ళు కూడా మనకు సరిగ్గా కనిపించవు, ఆవిడ పాదాలు మాత్రమే మనం దర్శించుకోగలము. సో ఇన్ కేస్ మీరు టైం దాటి కూడా లైన్లో ఉన్నాం కదా, డోర్స్ ఓపెన్ ఉన్నాయి అనుకుంటే తప్ప మీరు లోపలికి వెళ్తే మీకు ఏం కనిపించదు. ఒక పైన డోర్ మూసేస్తారు, పైన ఒక చిన్న విగ్రహం ఉంటుంది పూజ కోసం, ఆ విగ్రహం మాత్రం మీరు చూడగలరు. కానీ దాంతో మీ దర్శనం కంప్లీట్ అయినట్టు కాదు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు త్వరగా లైన్లో నిల్చొని ఆవిడ అండర్ గ్రౌండ్లో అయితే మూల విరాట్ ఉందో దాన్ని దర్శించుకోవడం ప్లాన్ చేసుకోండి. సో ఇది వారాహి టెంపుల్ గురించి. వారాహి టెంపుల్ కూడా మీరు నీర్ ఘాట్ నుంచి వెళ్ళొచ్చు. వారాహి టెంపుల్కి విశాలాక్షి అమ్మవారి టెంపుల్ మధ్యలో మ్యాక్స్ ఒక 100 meters డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో మీరు ఒకే రోజు కూడా రెండు దర్శించుకోవచ్చు వితిన్ ఒక 2-3 hours గ్యాప్లో. సో అది నా వారాహి అమ్మవారి టెంపుల్ పక్కనే నేపాలీ టెంపుల్ అని కూడా ఉంటుంది. నమ్మే వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి అది కూడా చూసిరండి. సో ఇది అబౌట్ ద టెంపుల్స్, మీకు ఘాట్ దగ్గరలో ఉన్న టెంపుల్స్ గురించి. అలాగే కాశీలో సంకట్ మోచన్ టెంపుల్ అని ఒకటి చాలా ఫేమస్ టెంపుల్ ఉంది, కానీ అది కొంచెం దూరంలో ఉంటుంది. మీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి మీరున్న లొకాలిటీ నుంచి మెయిన్ ఏరియా నుంచి ఒక 5 to 6 kilometers దూరంలో ఉంటుంది. మీరు ఆటో కానీ రిక్షా కానీ మాట్లాడుకొని వెళ్ళొచ్చు, అక్కడికి దర్శనం చేసుకుని హ్యాపీగా మీరు రిటర్న్ అవ్వచ్చు. సో నా ఇప్పుడు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ నంబర్ ఆఫ్ ఘాట్స్, ఒక్కొక్క ఘాట్ ఒక ప్రామినెన్స్. సో టోటల్గా దేర్ ఆర్ 84 ఘాట్స్. అందులో దశాశ్వమేధ్ ఘాట్ ఈజ్ అ వెరీ ప్రాబ్లమ్. అసలు దశాశ్వమేధ ఘాట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? అంటే లైక్ మిగతా ఘాట్స్లో కూడా జనాలు అలా స్ప్రెడ్ అయి ఉంటారు, బట్ వన్ ఏరియా వేర్ ఎక్కువ క్రౌడ్ ఉంటారంటే అది దశాశ్వమేధ్ ఘాట్. అండ్ దట్ టు ఈవినింగ్ టైం. ఎందుకంటే ఈవినింగ్ దశాశ్వమేధ ఘాట్ మీద జరిగే హారతి తప్పకుండా అందరూ చూడాల్సిందే, బికాజ్ అంత కన్నుల పండగగా ఉంటుంది అన్నమాట హారతి. సో ఆ హారతి లైక్ అరౌండ్ 5:30 to 6 ఆ టైంలో మనకి స్టార్ట్ అవుతుంది. వింటర్స్ అయితే కనుక, సమ్మర్స్ అయితే డెఫినెట్లీ 7 తర్వాత చీకటి అవ్వాలి కాబట్టి. సో అండ్ ఆ హారతి కూడా ఎలా ఇస్తారంటే సప్తఋషులు ఇస్తారనమాట. 7 మంది పండితులు, అంటే వేద పండితులు ఉంటారు కదా, అండ్ పూజారులు, మనకి విశ్వనాథ ఆలయంలో ఉన్న పూజారులే ఆ హారతి ఇస్తారు. సో అండ్ ఆ హారతిని మనం ఎలా వీక్షించవచ్చు అంటే అక్కడే లైక్ మనకి స్టెప్స్ మీద కూర్చొని చూడొచ్చు, అదొక వే. ఆర్ అదర్వైజ్ లైక్ ఘాట్ మీదే చైర్స్ వేసి ఉంచుతారు అనమాట, ఆ చైర్స్లో కూర్చోవచ్చు. బట్ ఇదంతా చేయాలి అంటే మనం ముందుగానే లైక్ హారతి ఒక 5:30-6కి స్టార్ట్ అవుతుందంటే మనం మినిమం ఒక 2 hours ముందు నుంచి జనాలందరూ రావడం, వచ్చి ఆక్యుపై చేయడం చూస్తాం. అంత లైక్ పాపులర్ అనమాట హారతి కాశీలో. ఇదొక వే. అండ్ ఇంకొకటి ఏంటంటే బోట్. సో బోట్స్ ఉంటాయి కదా మనకి ఒడ్డున, సో బోట్స్ మీద మనకి పైన చైర్స్ వేస్తారు. సో కొంచెం లైక్ హైట్ ఉన్న బోట్స్లో అయితే లైక్ ప్రైస్ ఒకలా ఉంటుంది, అదే కొంచెం కిందకున్న బోట్స్ అయితే ప్రైస్ ఒకలా ఉంటుంది అనమాట.
సో పెద్దవాళ్ళు ఎవరైనా కింద కూర్చోలేము, మాకు చైర్స్లో ప్లేసెస్ దొరకలేదు అన్నట్టు వాళ్ళు ఆ బోట్లో లైక్ టికెట్ తీసుకొని చూడొచ్చు. సో హారతి అంతా అక్కడి నుంచి మనం చూడొచ్చు అనమాట. సో ఇదొకటి. అండ్ మీరు లైక్ త్వరగా వెళ్ళగలిగితే యూ కెన్ ఈవెన్ లైక్ బోట్ రైడ్ చేసుకొని కంప్లీట్ గంగా నది మొత్తం లైక్ ఆ ఘాట్స్ అన్నీ చూసుకొని వచ్చి ఆ హారతి టైంకి మీరు అక్కడ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా. సో అది అండ్ బోట్ రైడ్ కూడా మీ ఇష్టం, మీ ఓన్లీ మీ ఫ్యామిలీ మీరు సపరేట్గా మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రైస్ ఒకలాగా ఉంటుంది. ఆ ప్రైస్ డెఫినెట్లీ ఫ్యూ థౌజండ్స్ ఉంటాయి, రేంజింగ్ ఫ్రమ్ 2500 to 3000. ఇప్పటికి మేము వెళ్ళినప్పుడైతే ప్రైజెస్ అలా ఉన్నాయి. మీరు కొంతకాలం తర్వాత అయితే ప్రైస్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు తప్పకుండా. బట్ ఇఫ్ మీరు లేదు మేము అందరితో కలిసి వెళ్తాము, అలాగైతే మిగతా ఒక 10-15 మెంబర్స్ వేరే వాళ్ళతో కూడా మేము కలిసి వెళ్తాము, మాకు ప్రాబ్లం ఏం లేదు అంటే అలాంటి బోట్స్లో ఇప్పటికైతే రేట్ 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో అది పెరగచ్చు కూడా. బట్ ట్రస్ట్ మీ, మీరు సింగిల్గా వెళ్ళినా అంతమందితో కలిసి వెళ్ళినా మీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒకలాగే ఉంటుంది. కాబట్టి ఆలోచించి డిసైడ్ అవ్వండి. తెలుసుకున్నాం కదా. సో ఇంకా నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ ఘాట్స్ ఏంటంటే మణికర్ణిక ఘాట్ ఒకటి, హరిశ్చంద్ర ఘాట్ ఒకటి. సో వీటి ప్రామినెన్స్ ఏంటంటే దహన సంస్కారాలు అక్కడ జరుగుతాయి కాశీలో. లైక్ కాశీని మహాశ్మశానం అంటారు. సో మీరు అది మణికర్ణిక ఘాట్కి వెళ్తే దాని అర్థం ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఎన్ని లైక్ చితులు కాలుతూ ఉంటాయంటే ఎన్ని దేహాలు అక్కడ లైక్ దేహాలు దాన సంస్కారాలు చేస్తారంటే అసలు మీరు చూసి ఏంటిది ఇన్ని ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు. అసలు మీకు అది ఇదివరకు ఎప్పుడు మీరు చూడకపోతే చాలా కంప్లీట్లీ డిఫరెంట్గా మీకు అనిపిస్తుంది. ఏంటి గుడి మధ్యలో ఇలా చేస్తున్నారు అని చెప్పి. కాశీలో అదే విశిష్టత. మనం అక్కడికి వెళ్ళి మీరు అక్కడి నుంచి దూరంగా నడవకండి. డెఫినెట్లీ కుదిరితే పక్క నుంచి కూడా నడిచే వెళ్ళండి, తప్పేం లేదు. శివుడే అందులో ఉన్నప్పుడు మీరు అక్కడ పక్క నుంచి నడిచేయండి, అసలు తప్పలేదు. అదంతా భస్మం. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు అవన్నీ చూస్తే. లైక్ అంటే మనం చాలా వాటికి భయపడతాము. డెత్ అంటే లైక్ చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అండ్ మనకి ఉమెన్ని అసలు అలౌ చేయరు నార్మల్గా శ్మశానానికి. బట్ అక్కడ అలా ఏం ఉండదు, అందరూ ఉంటారు, ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. లైక్ చాలా స్పిరిచువల్గా అనిపిస్తుంది ఆ ప్లేస్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే డెడ్ బాడీ తీసుకొస్తారో దాన్ని కాల్చి ముందు గంగా నదిలో స్నానం చేయించి కాలుస్తున్నారు. సో అది ఎంత పవిత్రమైంది. శవం మునిగిన గంగా నదిలో కూడా మనమే మునుగుతున్నాం అన్నప్పుడు అక్కడ కాశీలో అది అసలు తప్పే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంతమంది చిత్తులు, అంతమంది దహన సంస్కారాలు ఒకేసారి జరుగుతున్నా మీకు అస్సలు కూడా కొంచెం కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అవును, లైక్ ఇది చాలా లైక్ నోటీసబుల్ ఇది అనమాట. మీరు ఇట్స్ డెఫినెట్లీ మిరాకిల్. అది డెఫినెట్లీ ఒక అనుభూతి అనమాట. డెఫినెట్లీ అందరూ చూడాల్సిన ప్లేస్ అది మణికర్ణిక ఘాట్. డెఫినెట్లీ అక్కడికి వెళ్ళాలి. అండ్ అది కాకుండా మణికర్ణిక ఘాట్లో ఇంకొక విశిష్టత ఉంది. ఏంటంటే అది చక్రతీర్థం అని ఒక ప్లేస్ ఉంది అక్కడ. యాక్చువల్లీ ఆ ప్లేస్లో మనకి నీరు వచ్చి ఉంటుంది ఆ కొండల్లో. అక్కడ మునిగి మనం స్నానం చేస్తే మధ్యాహ్నం 12 ఆ టైంలో లైక్ ఎంతమంది దేవతలు అయితే ఉన్నారో ఈ లోకంలో అంతమంది దేవతలు ఆ టైంకి అక్కడ వచ్చి వాళ్ళు స్నానం ఆచరిస్తారంట. కానీ మేము వెళ్ళినప్పుడైతే అక్కడ వాటర్ లేదు. బట్ వాటర్ లేకపోయినా సరే అక్కడ దగ్గరలోనే గంగా నదిలో 12 o'clockకి మేము లైక్ అక్కడ స్నానం చేసాము. అండ్ స్నానం చేస్తూ మనం సంకల్పం ఒకటి ఉంటుంది. ఆ సంకల్పం చదువుకుంటూ స్నానం చేస్తే ఇంకా మంచిది అంటారు. సంకల్పం కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇప్పటికైతే ఆ చక్ర తీర్థంలో ఆ కుండంలో ఇప్పుడు వాటర్ లేదు. సో ఎవ్రీవన్ ప్రతి ఒక్క భక్తుల గంగా నదిలోనే మునుగుతున్నారు. కాబట్టి మీరు కూడా వెళ్తే తప్పకుండా 12ంటికి మీరు ఎక్కడున్నా కానీ ఏ రోజైతే మీరు అది చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు 12ంటికల్లా మీరు ఘాట్కి వచ్చేసి మణికర్ణిక ఘాట్కి వచ్చేసి 12ంటికి అక్కడ మునుగుతూ ఒక సంకల్పం చదువుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గంగా స్నానం ఆచరించేటప్పుడు ఇలా అనుకోండి, అంటే మీ లైక్ ఆలోచన ఎలా ఉండాలి అంటే ఈ గంగలో నేను మునుగుతున్నాను, గంగ నన్ను తాకుతుంది అని చెప్పి ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది? శివుడి శిరస్సు పైనుంచి కదా గంగ వచ్చేది. అంటే శివుడి లైక్ దేహం అంతా అది తాకి వస్తుంది ఆ గంగ.
అంటే ఆ స్నా ఆ గంగనే మనం మళ్ళీ తాకుతున్నాము, దాంట్లో మనం స్నానం చేస్తున్నామంటే ఎంత పవిత్రమో ఆలోచించండి. ఆ అనుభూతి చాలా అసలు పవిత్రంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేండి. మీరు అంత వెళ్తే తప్ప బావుంటుంది. అది మీరు ఫీల్ అవ్వలేరు. సో ఆ ఆలోచన చేసి గంగలో స్నానం ఆచరించండి. ఎంతో బావుంటుంది ఇంకా. చెప్పలేని ఆనందం అన్నమాట. చెప్పలేని అనుభూతి అది. ఇంకొకటి హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ గురించి కూడా చెప్పాను కదా! అక్కడ కూడా మనకి దాన సంస్కారాలు జరుగుతాయి. కాకపోతే ఎక్కువ మనకి మణికర్ణికలో జరుగుతాయి. సో, హరిశ్చంద్ర ఘాట్‌లో కూడా మీరు చూడొచ్చు. అండ్ గంగా స్నానం అనేది ఏ ఘాట్‌లో అయినా చేయొచ్చు. మణికర్ణికలో ఎక్కువ మంది చేస్తారు. బికాజ్ అక్కడ మనకి విశిష్టత ఉంది కాబట్టి. అండ్ వేరే దగ్గరలో కూడా మీరు ఎక్కడ లైక్ కొంచెం ఈ పిండ ప్రదానాలు అవి చేస్తారు. అలాంటి ప్లేసెస్‌లో మెయిన్ పూజలు అవి జరిగేది కాకుండా ఇంకెక్కడైనా లైక్ ఖాళీ ఉన్న ప్రదేశంలో మీరు స్నానం ఆచరించొచ్చు. కానీ ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. దిగుతున్నప్పుడు చాలా ఎప్పటినుంచో ఉన్న ఘాట్స్‌కి ఆ మెట్లకి కొంచెం పాచి ఉంటుంది. ప్లీజ్ హడావిడిలో దిగడం కానీ, అవును. అడుగులు వేయడం కానీ అలాంటివి అస్సలు చేయకండి. ఒక్కడిని డెఫినెట్లీ మీరు దిగుతున్నప్పుడు ఇంకొకడిని మీ చెయ్యి పట్టుకొని దింపండి. చిన్న పిల్లలైతే మీరు ప్లీజ్ పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని దిగడమే చాలా సేఫ్టీ. బికాస్ కొన్ని ఘాట్స్ మనకు తెలీదు, డెప్త్ లోతుకుంటుంది, కొన్ని అలాగే ఉండదు. సో ప్లీజ్ రిస్క్ తీసుకోకండి. డెఫినెట్లీ ఘాట్లో దిగుతున్నప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేసి అండ్ దిగండి. ఎవరైనా ఉన్నప్పుడు మనం వెళ్ళడమే మంచిది. ఏమవుతుంది అంటే లైక్ ఎవరు లేని చోట ఖాళీగా ఉందని దిగితే మన ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ నాచు ఉండొచ్చు. అవును. మనకు తెలీదు కాబట్టి మనం రెగ్యులర్‌గా అక్కడ చూడం కాబట్టి ఏమి. సో, మనం డైరెక్ట్‌గా దిగడం వల్ల స్లిప్ అయిపోవచ్చు అండ్ లోపలికి. జారితే మనకు లోతు ఎంత ఉందో మనకు తెలియదు అండ్ కాబట్టి అదే కాకుండా ఇంకొకటి నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటంటే, లైక్ జనాలు ఉన్నారు కదా! ఒక మెట్టు మీద మనం కూడా దిగుదాం. జస్ట్ దాని పక్కన మీకు మెట్టు కనపడకపోయినా, అక్కడ మెట్టు ఉంటుంది. ఎంతమంది జనాలు ఉన్నారు కదా! నేను కూడా దిగిపోతాను దిగితే మేబీ అక్కడ మెట్టు ఉండకపోవచ్చు. కిందకు ఉండొచ్చు బాగా ఫ్లోర్. సో, సడెన్‌గా పడిపోతారు. సో, అది కూడా చూసుకోండి. చిన్న చిన్నగా అడుగులు వేసి ఇంకొకరిని అడిగి లేదంటే మీకుగా మీరు చూసుకొని దిగండి. బికాజ్ ఏదైనా చిన్న ఇదైనా సరే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ. బాధతో తిరిగి రావాలి. సో, నెక్స్ట్ విల్ గో ఇంటు ద ఫుడ్ సెక్షన్ ఇన్ వారణాసి. వారణాసి. సో ఇప్పటి వరకు మేము మీకు కాశీకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, అక్కడ చేయాల్సినవి చూడాల్సినవి ఏంటి అని చెప్పాము. ఘాట్స్ ఒక ప్రామినెన్స్ చెప్పాము. ఇప్పుడు మేము చెప్పబోయేది కాశీలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కొన్ని ఫుడ్స్. సో ఫస్ట్ కమ్స్ ఈజ్ మలాయు. మలాయు అన్నది మీగడతో చేసే ఒక స్వీట్ డిష్, ఒక డెజర్ట్. కానీ ట్రస్ట్ మీ, నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఎంత బాగుంటుందో మాటలు అస్సలు చెప్పలేదు. అది నిజంగా చాలా బాగుంది. నేనే లైక్ ఫస్ట్ హెసిటేటింగ్‌గా ఉన్నాను అనమాట తినడానికి. ఆయనకి స్వీట్ అస్సలు నచ్చదు, కానీ ఆయన అసలు వదలకపోయారు అది ఒకసారి తిన్నాక. లైక్ మీగడ్‌తో చేసిన స్వీట్ నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. ఈవెన్ లైక్ కీర్ కూడా లైక్ స్వీట్‌తో పాటు మనకి ఆ పాలు కూడా వేస్తారనమాట అడిగితే. సో, అది కూడా తాగండి. చాలా బాగుంది నిజంగా. అంటే స్వీట్ నచ్చని వాళ్ళు కూడా తినే అంత లిమిట్లోనే స్వీట్ ఉంది అందులో. చల్లగా భలే ఉంది అదే ఆ స్వీట్ మాత్రం. సో డెఫినెట్లీ ట్రై చేయండి మలాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి చాట్ ఐటమ్స్. బనారస్ ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ ఇట్స్ చాట్స్. సో టమాటర్ చాట్, పాపడి చాట్, పాలక్ చాట్, కచోడీ చాట్, సమోసా చాట్, దీస్ ఆర్ ద ఫ్యూ టైప్స్ ఆఫ్ చాట్స్. తప్పకుండా ప్లీజ్ ట్రై. నెక్స్ట్ మీరు తినాల్సిన వస్తువు అక్కడ బనారసి పాన్. డోంట్ ఎవర్ మిస్ బనారసి పాన్ ఇఫ్ యూఆర్ ఇన్ బనారస్. సో బనారస్ వెళ్ళి కూడా పాన్ తినకపోతే ఇంకెందుకండి. సో డెఫినెట్లీ బనారస్కి వెళ్తే బనారసి పాన్ కానీ. ఇంకొకటి బనారసి ఫేమస్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఇస్ పూరీ సబ్జీ అండ్ సమ్టైమ్స్ ఇస్ కచోరీ సబ్జీ అండ్ సమ్టైమ్స్ ఇస్ కచోరీ జిలేబీ. సో డూ డెఫినెట్లీ ట్రై. వెళ్ళినప్పుడు ట్రై చేసేయండి. సో యా, నౌ సిన్స్ ఫుడ్స్ గురించి చెప్పేసాం కాబట్టి నెక్స్ట్ ఈజ్ షాపింగ్. మన లేడీస్కి ఎక్కడికి వెళ్ళా షాపింగ్ అనేది చాలా ఇష్టం కాబట్టి, అండ్ దాట్ టు బనారస్లో ఇట్ విల్ బి బనారసి సాడీ. సో ప్లీజ్ బనారసి సాడీ మీకు ఎక్కడికక్కడ బనారసి సారీ షాప్స్ మీ ఘాట్స్ మీద ఉంటాయి. సో డూ ట్రై. అండ్ లోకల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. స్ట్రీట్స్లో మీరు చాలా వీధులు అని చెప్పాను కదా, సో ఆ వీధుల్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా యాంటిక్ పీసెస్ షాప్స్ అని, దేవుడికి సంబంధించిన షాప్స్ అని, పిల్లలకి సంబంధించిన షాప్స్ అని, టాయ్స్ అని చాలా ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు ఇవన్నీ ఒక 2 day ట్రిప్లో కూడా చూడొచ్చు. మేమైతే 4 day ట్రిప్ ఉన్నాము. బికాజ్ మేము అన్నీ చాలా నెమ్మదిగా కూర్చొని ప్రతి చిన్న అనుభూతి పొందాలనుకున్నాం కాబట్టి. బట్ మీ షెడ్యూల్ కొంచెం టైట్గా ఉంటే మీరు ఇవన్నీ 2 daysలో కూడా కవర్ చేయొచ్చు.
అండ్ ఈ 4 డేస్లో మేము ఇంకొక ప్లేస్ చూసింది ఏంటంటే సారనాథ్ వెళ్ళాము. సారనాథ్లో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. సో అవి చూసాము. అండ్ మ్యూజియం ఒకటి ఉంది. సో చాలా బాగుంది. అంటే హిస్టరీని లవ్ చేసే వాళ్ళకి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ లైక్ మీరు గ్రేట్ ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు అక్కడ. బికాస్ ఎప్పటిదో కదా బుద్ధిస్ట్ టైంలో కదా అక్కడ. బుద్ధుడు ఫస్ట్ తన జ్ఞానం పొందినాక అక్కడికి వచ్చి ఫస్ట్ ఇచ్చిన స్పీచ్ వచ్చి సారనాథ్లోనే. ఫస్ట్ ప్రీచింగ్ అక్కడే జరిగింది సారనాథ్. సో మీకు డెఫినెట్లీ టైం ఉంటే కనుక వెళ్ళి చూసి రండి. అండ్ సారనాథ్ పక్కనే ఉంది, పెద్ద దూరం ఏం కాదు. మీరు ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. మీరు ఓలా బుక్ చేసుకోవచ్చు, లేదా లోకల్ ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు, లేదా ఇంకా ఎఫోర్డబుల్గా మీరు వెళ్ళాలంటే ఎక్కడికక్కడ బస్సెస్ ఉంటాయి, బస్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి. బస్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ, లైక్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి డైరెక్ట్గా అక్కడికి. అండ్ మళ్ళీ బ్యాక్కి కూడా మనం ఈజీగా రావచ్చు బస్ త్రూగా, ప్రాబ్లం ఏం లేదు. సో క్యాంట్ స్టేషన్ నుంచి అయితే మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి సారనాథ్కి. డెఫినెట్లీ సారనాథ్ కూడా మీకు టైం ఉంటే చూసి రండి. సో దిస్ ఈజ్ అ హోల్ బనారస్ టూర్. అండ్ యా, నాట్ టు ఫర్గెట్, ఇఫ్ మీ దగ్గర టైం ఉంటే అస్సీ ఘాట్లో సన్ రైజ్ అండ్ సన్సెట్ డెఫినెట్లీ ప్లాన్ చేయండి. సో యా, సో దిస్ ఈజ్ అ కంప్లీట్ బనారస్ టూర్ గైడ్. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని. ఎస్. అండ్ ఇంకొక విషయం, లైక్ చాలామంది లైక్ రాంగ్ నోషన్తో ఉంటారు, లైక్ రాంగ్ ఆలోచనలో ఉంటారు. ఏంటంటే కాశీ ఒక ఏజ్ తర్వాతే వెళ్ళాలి, లైక్ ఒక 6 ఇయర్స్ తర్వాత, లేదంటే పిల్లలు పుట్టి వాళ్ళ బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇలా వెళ్ళాలనుకుంటారు. దట్స్ ఫాల్స్ యాక్చువల్లీ. అది దాంట్లో ఏముంది, ఎవరికి పీస్ వద్దు. ఇప్పుడు మీకు పీస్ ఫుల్ లైఫ్ ఇప్పుడు మాత్రం వద్దా, ఓన్లీ అది 60 ఇయర్స్ తర్వాత, లేదంటే పిల్లల బాధ్యతలు అయిపోయిన తర్వాత. కార్పొరేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పీస్ కావాలి కాబట్టి డూ విజిట్. సో అది ఎంతో స్పిరిచువల్ ప్లేస్ అండ్ దట్ టు ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ పీస్. అసలు మీరు గంగా ఘాట్ మీదకి వెళ్తే ఆ అనుభూతి అసలు ఇక్కడ చెప్పలేము. నిజంగా అంత బాగుంటుంది. నిజంగా అక్కడి నుంచి కదలాలనిపించదు. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గంగా నది నుంచి వచ్చే చల్ల గాలి మిమ్మల్ని తాకుతుంటే ఆ అనుభూతి అసలు మాటల్లోనే. అది చాలా మంచి అనుభూతి. ఎందుకంటే ఇంకొక లైక్ స్పిరిచువల్గా మనం చూసినా సరే ఇంకొక మంచి గొప్ప విశిష్టత ఉంది. ఏంటంటే శివపార్వతులు ఇద్దరూ అక్కడ ఉంటారు. లైక్ మనకి ఈవెన్ లైక్ మన పురాణాల్లో కూడా ఉంటుంది, లైక్ ఫస్ట్ టౌన్ అని చెప్పి ఈ లోకంలోనే వారణాసి అంటారు. సో మనం అక్కడ ఎలా అంటే అక్కడికి వెళ్తే లైక్ మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, శివుడు పార్వతీదేవి అక్కడే ఉన్నారు, మనం వాళ్ళ బిడ్డలుగా అక్కడ ప్రతిదీ అనుభూతి చెందొచ్చు. సో అలా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి చూసిరండి, మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు. అండ్ ఇన్ కేస్ టైం ఉంటే, మేమైతే మాకు టైం సరిపోలేదు, మేము వెళ్ళలేకపోయాం. మీ దగ్గర టైం ఉంటే బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా లోపల ఒక చిన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉందంట, కుదిరితే అది కూడా చూసండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇప్పుడు కారిడార్ క్రియేట్ చేశాక కారిడార్లో ఒక క్యాఫిటేరియా ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్. మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. గీతా పబ్లికేషన్ బుక్స్ కూడా ఉంటాయి అక్కడ, మీరు అది కూడా చూడొచ్చు. అండ్ ఆ క్యాఫిటేరియాలో కూడా చాలా మంచి ఫుడ్స్ ఉన్నాయి. సో యూ పీపుల్ కెన్ ఆల్సో ట్రై దాట్. అండ్ ఉడుపి ఉడుపి కూడా ఉంది. ఉడుపి టు ముంబై రెస్టారెంట్ దాని పేరు. సో అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, లైక్ అన్నీ మీకు ఇండియాలో దొరికి ప్రతి క్యూజిన్ అక్కడ దొరుకుతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అక్కడ నుంచి బయటకు రాగానే మీకు గంగా నది కనిపిస్తుంది. పక్కకి మీకు ఒక చిన్న ఎలా చెప్పచ్చు అంటే ఒక ఫోటోషూట్ ఏరియా లాగా ఉంది. లైట్స్తో పాటు అక్కడ లైట్ షో జరుగుతూ ఉంటుంది. చాలామంది యూత్ ఉంటారు, చాలామంది పీపుల్ ఉంటారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ క్లిక్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ అక్కడికి కూడా వెళ్ళి మంచి మంచి బ్యూటిఫుల్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవాలి. యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్. మీ దగ్గర టైం ఉంటే మీరు చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ అంటే ఇప్పుడు ఏదో మెయిన్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడితో వచ్చేయకుండా చుట్టుపక్కల ఇంకా ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే జస్ట్ లోకలైట్స్ని అడిగి అలా చూడండి, జస్ట్ అలా తిరగండి సిటీలో, చాలా బాగుంటుంది. అండ్ గంగా నదికి మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉంది, అక్కడికి మీరు బోట్లో వెళ్ళి అక్కడ క్యామెల్ రైడ్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే డెఫినెట్లీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ విషయాన్ని. సో అక్కడికి కూడా వెళ్ళండి. అండ్ కాశీలో ఇంకొకటి గంగా నది ఒడ్డున ఒక రామ్నగర్ ఫోర్ట్ అని ఉంది. సో డెఫినెట్లీ మీకు టైం ఉంటే, మీకు హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అలాంటివన్నీ చూడాలని మీకు నచ్చితే డెఫినెట్లీ అక్కడికి కూడా రండి. వారణాసి సచ్ ఏ గుడ్ ప్లేస్ అనమాట. అంటే మేము 4 days ఉన్నామంటే అర్థం చేసుకోండి, అంటే 4 days అవసరం లేదు అన్ని చూడడానికి కూడా. మేబీ 2.5 daysలో అన్ని కవర్ చేయొచ్చు. బట్ స్టిల్ 4 days ఉన్నామంటే బికాజ్ అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ విశ్వేశ్వరుని కూడా లైక్ 3 times దర్శించుకోవడానికి వెళ్ళాము.
సో ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఉన్నప్పుడు చూద్దామని చెప్పి అలా 3 టైమ్స్ చేసుకున్నాం. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసింది 9 డేస్‌కి, బట్ డ్యూ టు స్కెడ్యూల్ Work ప్రాబ్లమ్స్ schedules, yeah. అవ్వలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ మళ్ళీ వెళ్ళి 9 డేస్ ఉండాలన్నది మా కోరిక అనమాట. అండ్ 9 డేస్ ఉండడానికి కారణం ఏంటంటే 9 డేస్ ఉంటే మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్పి అంటారు. అంటే ఇంకా ఆ శివుల్లో మోక్షం. ఏకమైపోతాము, ఇంకా ఇంకా నెక్స్ట్ నుంచి మనకి జన్మ ఉండదు అని చెప్పి అంటారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో డెఫినెట్లీ వెళ్ళి చూడండి. కాశీ ఈజ్ అ వెరీ స్పెషల్ ప్లేస్. లహూద్ ఈజ్ అవర్ వెరీ ఫస్ట్ ట్రిప్ టుగెదర్. అండ్ మాటలో చెప్పలేని అనుభూతి. ఐ హోప్ ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలానే ఇచ్చాము. ఇన్ కేస్ మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ మాకు కింద కమెంట్స్లో యా అడగచ్చు. డెఫినెట్లీ మీరు ఏమైనా కమెంట్స్లో అడిగితే డెఫినెట్లీ మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ వరకు మేము మీకు సజెస్ట్ చేయగలము. లైక్ మొన్న కూడా వెళ్ళొచ్చాము. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మేబీ వీ కెన్ హెల్ప్ యూ అవుట్. అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. కాశీలో ఎవరిని నమ్మకండి. మీ ఫ్యామిలీ మీతో మీరు ఉండండి. పుణ్యక్షేత్రం కొన్ని ప్రామినెన్స్ పుణ్యక్షేత్రానికి ఉంది. అలాగే అలాంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఈజీగా మోసాలు కూడా జరుగుతాయి. కాబట్టి ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి. అండ్ తెలుగు పీపుల్కి ఎస్పెషలీ మనం ఎక్కడో యూపీలో ఉన్నాం, కాశీలో ఉన్నాం భయాలు అస్సలు సగం వరకు మీకు ఆంధ్రాలో ఉన్నట్టే ఉంటుంది. ఎక్కడ చూసినా మీకు తెలుగు వాళ్ళే ఉంటారు. ఈవెన్ షాప్లో ఉన్న వాళ్ళు కూడా తెలుగు మాట్లాడేస్తారు. సో జాగ్రత్తగా అన్నీ చూసుకొని హ్యాపీగా మీకు ఆ విశ్వనాథుడి దర్శనం త్వరగా లభించాలని, మీ దర్శనం కంప్లీట్ అవ్వాలని, అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు us. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంజయ్ టాక్ ప్లీజ్. బాయ్ బాయ్. Thank you.